హాయ్ అండి, అందరికీ శుభోదయం. మరి ఈరోజు అయితే నేను పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి ఇంకా కూరగాయలు అయితే తీసుకుని వచ్చానండి. ఇక పిల్లలు కూడా ఇంకా రెడీ అవుతున్నారు, వాళ్ళు కూడా టిఫిన్ చేస్తున్నారు. కూరగాయలు అయితే మరి నేనైతే ఇది తెచ్చేసానండి. బెండకాయలు ఒక అరకేజీ తీసుకున్నానండి. టమాటాలు, బంగాళదుంపలు, ఈ గుడ్లు అయితే ఒక డజన్ గుడ్లు తీసుకున్నానండి. ఈ కరివేపాకు తీసుకున్నాం. కానీ మార్కెట్లో టమాటాలే బాగా ఎక్కువ ఉన్నాయి, 55 రూపాయలు ఉన్నాయి కేజీ. ఇంకా పిల్లలు ఈరోజు ఏమి వండుతావు వాసి కూర? బెండకాయ. ఈరోజైతే బెండకాయ పెట్టేసి రేపు బంగాళదుంపలు కిలో ఉంటాయా? సర్లే, అయితే మనకి 4 రోజులకి 3 రోజులకి సరిపోతాయి. తర్వాత ఇంకేంటనేది అప్పుడు తెచ్చుకోవచ్చు. ఇక పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారండి. ఇక నిన్నైతే ఇడ్లీ పిండి తీసుకొచ్చాను. ఇంక అయితే ఇప్పుడు ఇడ్లీలు అవి తింటున్నారు. ఇంకా వీళ్ళు రెడీ అయితే ఇంకా వీళ్ళని స్కూల్కి తీసుకెళ్తాను ఇప్పుడు. బాక్స్లో పెట్టుకుంటే బాగానే ఉంటుందా? ఇలాగా అన్ని రెబ్బలన్నీ తీసుకొని బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన 4 రోజులు ఉంటుందా? ఇదండి, ఇలాగైతే ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. కబుక్కున వంటలో కూడా వేసుకోవడానికి కూడా కొద్దిగా బాగుంటుంది. ఇది ఇప్పుడైతే పిల్లలు అయితే టిఫిన్ చేస్తానండి. ఇంక ఇప్పుడైతే స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను. ఎక్కండి రే, దాదా త్వరగా ఎక్కండి. ఇప్పుడైతే ఇప్పుడే బయలుదేరామండి. పిల్లలు తీసుకొని బయలుదేరుతున్నా. ఇంకా నమ్మకం అయితే ఇంకా బాగా చేయలేదండి. మొత్తానికైతే వర్క్లు అయితే ఆపేశారు. మొదలు పెడితే కొద్దిగా అటుపక్క ఒక రోడ్డే వదిలేడు. ఈ రోజు నుంచే వెళ్ళడం రావడం అయిపోయింది. దుమ్ము అయితే బాగా లేచిపోతుంది, పిల్లలకి బాగా ఇబ్బంది అయిపోతుంది. మరి వర్క్ కూడా త్వరగా చేస్తే బాగుంటుంది. స్కూల్ దగ్గరికి అయితే వచ్చామండి, ఇప్పుడే వచ్చాం. త్వరగా టైం అయిపోయినట్టుందండి, అందుకే గేట్లు వేసేస్తున్నారు. త్వరగా వెళ్ళండి, త్వరగా. క్యారేజ్ చేసి ఇదిగో తమ్ముని తీసుకెళ్ళి బాగా చిన్న. ఇప్పుడైతే పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర అయితే దించేసానండి. ఇప్పుడైతే ఇంక నేను ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసేసి ఇంకా పని ఎక్కడికి ఏంటనేది ఇక చూడాలి ఈరోజు అయితే. అయితే ఇంక నేనైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చానండి. ఇంటి దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చానండి. ఇంకా టిఫిన్ చేసి ఇంకా నేను కూడా వర్క్ బయలుదేరుతాను.